దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మీరీ వీడియో చూస్తున్నారంటే బహుశా మీ మనసులో ఏదో ఒక తెలియని భయం అలజడి ఉండి ఉండవచ్చు. నా భవిష్యత్తు ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, ఈ అప్పుల నుండి, ఈ రోగాల నుండి నేను ఎలా బయటపడతాను అనే భయం మిమ్మల్ని పట్టి పీడిస్తోందా? మన పెద్దలు ఈ లోకాన్ని సంసార సాగరం అంటారు. ఇక్కడ ఎప్పుడు ఏ తుఫానొస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒక కష్టం పోయింది అనుకునే లోపే మరో కష్టం అలలాగా వచ్చి పడుతుంది. శత్రువులు, పరిస్థితులు, రోగాలు అన్నీ ఏకమై మీ మీరుకు వస్తున్నాయా? ఇక నా పని అయిపోయింది, నేను ఓడిపోయాను అని మీరనుకుంటున్నారా? అయితే దయచేసి ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేది వినండి. మీరు చూస్తున్నది కేవలం తుఫానును మాత్రమే. కాని ఆ తుఫాను వెనుక అదృశ్యంగా ఉన్న ఒక అద్భుతమైన చేతిని మీరు చూడలేకపోతున్నారు. అవును, పరిస్థితులు మీ కంట్రోల్లో లేకపోవచ్చు, కాని ఆ పరిస్థితులన్నీ ఆ సృష్టికర్త కంట్రోల్లోనే ఉన్నాయి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఈరోజు మీ భయాన్ని పారద్రోలే దేవుడిచ్చిన 4 మహావాగ్దానాలను మీకు చెప్పబోతున్నాను. ఇవి మీ గుండెల్లో దాచుకోండి. మొదటి వాగ్దానం, యెషయా గ్రంథం 54:17. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. గమనించండి, నీ మీదకు ఆయుధాలు రావు, కష్టాలు రావు అని దేవుడు చెప్పలేదు. శత్రువు నీకు వ్యతిరేకంగా ప్లాన్ వేస్తాడు, కష్టాలు నీ మీదకు వస్తాయి, కాని అవి నిన్ను నాశనం చెయ్యలేవు. సమస్య రాగానే మనం భయపడిపోతాం, కాని దేవుని బిడ్డగా నువ్వొక నిర్ణయం తీసుకోవాలి. నేను ఓడిపోను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, శత్రువు వేసే ఏ బాణమూ నన్ను పడగొట్టలేదు అని ధైర్యంగా నిలబడాలి. మీరు ఎంత నష్టపోయినా సరే, యోవేలు 2:25లో దేవుడంటున్నాడు, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను నేను మీకు మరల ఇత్తును. దేవుని సమయం మీద నమ్మకముంచండి. ఆ నష్టాన్ని రెట్టింపు దీవెనగా మార్చే దేవుడు ఆయన. అందుకే కీర్తనకారుడంటాడు, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. మీరు సైలెంట్గా ఉండి ఆయనను పనిచెయ్యనివ్వండి. మనకు కష్టమొచ్చినప్పుడు మన బుద్ధి ఎలా ఆలోచిస్తుందంటే, నా దగ్గర డబ్బుంది కదా, నా తెలివి ఉంది కదా, నాకు పలుకుబడి ఉంది కదా అని వాటి వెనుక దాక్కోవాలని చూస్తాం. కాని తుఫాను పెద్దదైతే ఆ ఇసుక పునాదులన్నీ కొట్టుకుపోతాయి. మరి నిజమైన ఆశ్రయం ఎక్కడ ఉంది? మన ప్రాచీన గ్రంథాలు శరణాగతి గురించి మాట్లాడతాయి. ఆ నిజమైన శరణాలయం ఏది? సామెతలు 18:10 చెబుతోంది, యెహోవా నామము బలమైన కోట, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కష్టాలను, తుఫానులను ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? మనం లోకాన్ని నమ్ముకుని వేరే దారిలో వెళ్తుంటే ఆ తుఫాను ద్వారా మనల్ని తన బలమైన కోట వైపుకు, అనగా యేసుక్రీస్తు వైపుకు పరుగెత్తేలా చేస్తాడు. తుఫాను రాకపోతే మనకు ఆశ్రయం యొక్క విలువ తెలియదు. యేసుక్రీస్తు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన నీ దాగుచోటు. నీ ఆత్మకు, నీ మనసుకు నెమ్మదినిచ్చే ఏకైక విశ్రాంతి స్థలం ఆయనే. మీరు ఒంటరివారు కారు. కీర్తనలు 34:7లో అంటోంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. మనం భయపడకూడదు. అయ్యో, ఈ సమస్య నన్ను ఏం చేస్తుందో అని భయపడడం మానేసి, నా దేవుడు ఈ సమస్యను ఏం చేస్తాడో చూడు అని ధైర్యంగా చెప్పాలి. నిద్రపోతున్నప్పుడు కూడా దేవుని అదృశ్య సైన్యం మీకు కాపలాగా ఉంటుంది. యెషయా 43:2లో ఆ సృష్టికర్త ఇస్తున్న వాగ్దానం వినండి, నీవు జలముల బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుండును. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ మాటలు ఎవరికో చెప్పినవి కాదు. ఈ క్షణంలో కన్నీళ్లతో ఈ వీడియో చూస్తున్న నీకోసమే దేవుడి మాటలు చెబుతున్నాడు. భయపడకు, నేను నీకు తోడైయున్నాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు మోస్తున్న ఆ భయం అనే బరువు ఇక చాలు. ఆ ఆందోళన నిన్ను కృంగదీస్తోంది. లోకంలో ఉన్న మనుషులు చెయ్యి విడిచిపెట్టవచ్చేమో, కాని యేసుక్రీస్తు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నీ పాపాల కొరకే కాదు, నీ భయాలను, రోగాలను శిలువ మీద మోశాడు. నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ఆ బలమైన కోటలోకి పరుగెత్తుకు రావడమే, నీ హృదయాన్ని ఆయనకు ఇవ్వడమే. నాతో పాటు ఏకీభవించి ఈ చిన్న ప్రార్థన చెయ్యండి. ప్రేమగల యేసయ్యా, ఈ లోకపు తుఫానులను చూసి నేను ఎంతో భయపడ్డాను, ఒంటరినైపోయానని ఏడ్చాను. కాని నీవు నా పక్షాన ఉన్నావని ఈరోజు తెలుసుకున్నాను. ప్రభువా, నా భయాన్ని తీసివేయి, నా పాపాలను క్షమించు. నీ బలమైన కోటలో నాకు ఆశ్రయమివ్వు. నా పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాను.
ఇకపై నేను ఓడిపోను, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. ఆమెన్.